కొట్టేస్తామా, నిన్ను కూడా సంబంధించాలి. అలా కొడుతున్నావు వచ్చాడు. హలో గాయ్స్, ఛానల్. నేను పోయినసారి అయితే ఆడాను. ఏం ఆడాను? నో మెరికి ఛాలెంజ్ అయితే చేశాను. కానీ ఏం చేస్తాం, లాస్ట్లో అలా ఇద్దరు ముగ్గురు మీద పడిపోతే ఒకేసారి చచ్చిపోతాం. అందుకని మనం సోలో వచ్చే స్క్వాడ్ ట్రై చేయకూడదు ఎప్పుడు. సో వాళ్ళు మళ్ళీ అయితే ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ ఆడతాను. నో మెరికి ఛాలెంజ్ బోయ కొడతాను. పట్టుకోపోతే నా పేరు మార్చుకుంటా. పేరు మార్చుకుంటా బోయ కొడతాను. చూడండి గైస్, నో మెరికి ఛాలెంజ్ చేస్తున్నాను. చూద్దాం మ్యాచ్ ఎలా పోద్దాం. అండ్ ఇంటిది వెయిట్ లేదు అంటే ఇదే ఫ్లైటా అంటే బ్రైట్నెస్ పెంచుకుందాం. ఇదే ఫ్లైట్ అనుకుంటున్నా, నాకు తెలిసి. బాగుంది, యానిమేషన్ బాగా చేశారు. మనకి ఇవన్నీ ఎందుకు గైస్, మనం వెళ్ళామో దున్నేసామన్నట్టు ఉండాలి మ్యాచ్ గేమ్లోకి. చూద్దాం ఈసారి ఎలా వచ్చిద్దాం. వీక్లో దిగుదాం, వీక్లో దిగి కిల్లలు చేద్దాం. మనల్ని వాళ్ళ హ్యాపీది. ఎన్ని కిల్లలు చేస్తే అంత లాభం అన్నమాట మనకి. చూద్దాం. మనమే అంత క్యాంపింగ్ చేసి మనం ఛాలెంజ్ చేసి నొప్పుకుంటా, కానీ లాక్కొని చివరికి కొన్ని లాస్ట్లో కిల్ చేయక్కర్లేదు. సో దిగుదాం పీక్లో. మొత్తం నింగిపోద్ది లూట్ బాక్సులతో. చూడండి ఇప్పుడు చచ్చిపో అదే కనెక్ట్ అమ్మా రే చచ్చిపోతుంది. వచ్చాడు ఒక సెకండ్ కంగారు పెట్టావు కదరా నాయన. హెల్త్ పెరుగు మనం భయపడం గాయస్. చూడండి అసలు లూట్ బాక్స్లో నిండిపోద్ది పీక్ అంతా. ఇక్కడ చూసారా అలాగా. మొత్తం ఇన్హేల్ తెరుకుందాం మనం. కాయిన్స్ మంచి కలెక్ట్ అయినాయి. నాయిస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేయండి గాయస్. నేనైతే నా ఫోన్ మైక్తో రికార్డ్ చేస్తున్నా. ఐ హోప్ అంతా బాగుంది అనుకుంటున్నా. ఊరి దూరం పరిగే స్కోప్ హెడ్షాట్ అనుకోలేదు కదా, నేను అనుకోలేదు. ఈడవడు ఓపెన్ కనబడితే ఇలాగ అయిపోతారు. అరే వీడియో రానిచ్చాడు. అబ్బా చల్లండి తిరిగెళ్దాం అని కొడదాం. అరే పింగ్ పోయింది. అరే ఉన్నా ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. అంటే లూట్ బాక్స్ అది అని నేను ఏంటంటే ఒక చేతితో వదిలేయాలి గాయస్. అంటే ఇంకా ఏం చేయలేం. మళ్ళీ దిగుతా, మళ్ళీ నాకు సిగ్గులేదు, మళ్ళీ అక్కడే దిగుతా. చూద్దాం, కొత్త నుండి రివెంజ్ తీసుకుందాం గాయస్. వెళ్దాం, వీళ్ళు ఎక్కడ ఉన్నాను చూద్దాం. వీడైతే వెళ్ళాడు. సర్లేని ముందైతే నాకైతే గన్నులు కావాలి. నా లూట్ బాక్స్ నేనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. చలికాలం మెరికిట్లు పడద్దాం. నాకైతే పెచ్చబడి నేను వాడతానేమోనని అవి మెరికిట్లు చూడండి. అబ్బా సోర్ మెరికిట్లు అలా కనపడుతున్నాయో. తప్పురా, ఇది చాలా తప్పురా. ఎక్సమేట్ ఉంది, అది మార్చుకుందాం అన్నాడు. ఎక్సమేట్ వచ్చి బుల్లెట్స్ కూడా వచ్చేసింది. బయటికి వెళ్దాం, ఏదో ఫైరింగ్ వస్తుంది బయట నుంచి. ఇది కొన్ని దూరంగా ఉన్నాడు. అరే ఎక్స్ట్రా కాంట్రీ దూరంగా ఉన్నాడు. ఆగరా బాబు మరిది. ఫస్ట్ నేను ఇంకా వాడిని బాడ్ అనుకున్నాగా, వాడిని స్నైపర్ షాట్ వేసాడు. మరి అలా సడన్ సర్ప్రైజ్లో ఇవ్వకుండా ఆయన నాకు అసలు మెడికెట్లు కూడా లేవు. వాడినా ఈ అలోకేసి అయిపోయేలా ఉంది. ఇంత ఎక్కువసేపు ఉండలేను నేను. బెస్ట్ కొనుక్కుంటా. లెవెల్ 3 అయితే బెస్ట్. 400కి వచ్చింది. హ్యాపీ కొంచెం తీసుకొని ఇప్పుడు వెళ్ళి అనుకోవడం. మన హెల్త్ ఫుల్ అయింది. ఇంకా మనకేం కావాలి చెప్పండి. వచ్చేస్తున్నాను రా బయట. ఇన్హేల్ వేసుకుంటే బెస్ట్. ఆగండి ఇప్పుడే కాదు, ఆగరా. అంటే అవి హెడ్షాట్లు కొట్టాలని రూల్ ఏం లేదు గాయస్. ఫ్రీ ఫైర్ అంటే ఏంటి, బోయే కావాలి మనకెందుకు. హెడ్షాట్లు ఏంటి చెప్పండి. పర్ఫెక్ట్గా రెడ్ నెంబర్స్ ఫుల్ రెడ్ అవసరం లేదు మనకి. అది పింగ్ పోతుంది. వీడు అయిపోయాడు మొత్తానికి. యూట్ ఏరుకుందాం. వచ్చింది. ఇప్పుడు ఇంకో లూట్ బాక్స్ ఉంది, ఇది కూడా ఓకే. వీడు దిగుతున్నాడు. P90 దొరికింది ఇప్పుడే నాకు.
బండి తీస్తున్నట్టు ఉన్నాడు వీడు. బండిలో తెచ్చుకో సమాధి. బండిలో సమాధి చేసాం కాసేయండి. ఇంకా చాలు, ఇంకా రిలాక్స్గా వెళ్దాం ఇక్కడ నుంచి. ఎవరు లేదనుకుంటున్నా. ఒక్క నిమిషం నిమిషాలు ఏమైనా ఉన్నాయా? అది చూస్తాను కదా, లేదుగా. ఓకే నెలలో వెళ్తుంది, వెళ్ళిపోదాం. అంటే వెళ్ళిపోదాం. వద్దులే నా పీక్లో ఇంకో రౌండ్ వేద్దాం. ఎవడొకటి కనపడ్డా, ఎవడో ఒక్కడు మన కోసం ఉన్నాడా? కిల్లు తీసుకున్నాడు. అబ్బా 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 అబ్బా, చంపాను పింగ్తో చంపాను. ఆడను కానీ నేను ఇంకా గేమ్ రిలీజ్ చేసేస్తా వెళ్ళి. క్యాండీ క్రష్ ఆడు. ఊరే వీడాడు మాట్లాడే ఛాన్స్ కూడా కొట్టలేదు. ఆగరా ఇప్పుడు మెడికిట్ వేసారా? మెడికిట్ వేసేసారా? జస్ట్ మిస్లో ఛాలెంజ్ అంతా పోయేది. వీడు ఆటో కూడా ఎవడు వీడు? మనమైపోతున్నాడు వీడు. రారా 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 పెట్టారు కదా. బండి చూసారు నా దగ్గరికి వచ్చి 5% సమాన్ నిన్ను కూడా సమాన్ చేస్తాను. అది అది మనం మినిమం ఉంటుంది మనం కొడితే. డెబ్బకి అసలు ఎలా సినిమా లెవెల్లో ఉంది కదా ఎంట్రీ ఆడిది. ట్విస్ట్ మామూలుగా లేదు. వీడెవడో దూరం నుంచి కొట్టాల్సిన గ్యాప్ అవ్వట్లేదు అసలు. నువ్వు ఆగరా ఇన్హేరల్ లేదు మన. మరి వీడు బండి తీసాడే. వెళ్ళరా వెళ్ళి బండి తీసుకొని నాకు ఎదురు వచ్చేలా ఉన్నాడు వీడు. ఆగండి, నా బండి తీసుకొని నేను వెళ్తాను ఆడికి ఎదురు. ఇద్దరం చూద్దాం, వాడి బండో నా బండో. వస్తున్నాం రా. మరి వీడు ఇక్కడ దిగిపోయాడు, మనం దిగుదాం. ఆగండి, ఇటు వస్తాడు పిల్లర వైపు. అమ్మో ఇదేంటి ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ సారీ మామ, ఏమనుకోకరే. ఇంకా నేనేం చేయను, నువ్వు బాగా ఆడుతున్నావు. కొట్టడానికి ఇంకేం దారి లేదు. మన తప్ప గైస్ ఆడి గ్యాప్లో కానీ కూర్చుని మెడికిట్ చేస్తున్నాడు బాబా. కొట్టకుండా ఉండాల్సింది. అరే మెడికిట్ ఇది తీసేస్తున్నాను కదా, పెద్ద భయం వేస్తుంది. ఛాలెంజ్ పోయిద్దాం నేను తీసేసాను. మన తప్ప అది. వాడు అక్కడ కూర్చొని వేయడం, మనం ఇచ్చాం ఇన్హేర్లో. సారీ మామ, ఏమనుకోకి. ఒకసారి పోయే కోసం తప్పు లేదు. ఇది ఇన్హేర్లో ఉన్నాయా? MP5 ట్రిపుల్ చిప్ ఉంది, వద్దులే మనం P90 వాడదాం. ఈ బండి తీసుకొని వెళ్ళిపోదాం ఉన్నాను ఇక్కడ నుంచి. పింగ్ చూసారు అసలు అలా పోతుందని నాకు అన్యాయం. గేమ్ ఆడేటప్పుడే పోవాలా, అది ఇలా ఛాలెంజ్ చేసేటప్పుడే పోవాలా. హాట్స్పాట్ టీవీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. వెళ్దాం ఇంకొక రౌండ్ వేద్దాం. పీక్లో 8 kills అయితే చేశాను గాయస్, పర్ఫెక్ట్గా 8 kills. బాబా ఎంత మజా ఉంది అసలు కిల్స్ కొడుతుంటే పీక్లో దిగి. రష్ ఆడితే ఫీలే వేరప్ప. ఇక్కడ ఎవరు లేడు, జోన్ వచ్చేస్తుంది కాబట్టి మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఫైరింగ్ వస్తుంది. ఇవి మాస్టర్ కట్టేస్తుంది. వీడియో ఇక్కడ ఫస్ట్ ఇన్ కూడా హెడ్ షాట్ 100 పడింది కరెక్ట్గా. మనం పీకేళ్ళం. పద. నాకు హెల్త్, నాకు భయం అసలు మెడికిట్ లేవు. మనం ఎక్కువ జోన్లో ఫైట్ తీసుకోవద్దు. ముందుకు వెళ్దాం. ఇలాంటి అడ్డంకాలు వస్తూనే ఉంటాయి గెలిచేవాడికి అంటే ఇంకా అన్నీ దాటుకుని గెలుస్తాను కాయస్. ఇక్కడ ఫైరింగ్ వస్తుంది, అవసరమా వెళ్దామా? ఇంకెంతసేపు దాక్కొని తిరుగుతాం చెప్పండి, కొట్టకుండా. పదండి వెళ్దాం, తేల్చుకున్నది ఏదేది. ఆగరా వస్తున్నా. వీటి నా వైపు కరెక్ట్గా ఉన్నది. అదే ఇంగిపోతుందని కొట్టేటప్పుడే. అని బండి వేసుకుని కిందకి వెళ్దాం. ఇసుకేం ఇదేంటి లేడు అక్కడ, పింగ్ పోయింది. ఒరే అమ్మా ఇక్కడ ఉంటాడు వీడు. ఎవడన్నా ఉంటే అయిపోతా నేను. మరే అమ్మయ్య పింగ్ వచ్చింది. అమ్మో ఒక సెకండ్ భయపెట్టేస్తున్నారు. ఈ మ్యాచ్ అసలు ఎలా ఆడని నాకే తెలియదు. కంగారు పెట్టారా వీడు. వాగరా బామ్మది అయిపోతా. అరే ఎంత తీస్తానండి వీడు. ఏం కన్నా వీడు అలా కొడుతున్నావు. వచ్చాడు. అమ్మో ఒరే ఎవడో కొడుతున్నాడు. పారిపో జన్ను పారిపోతాడు. వామ్మో వీడెవడరా ఆయన. పరిగెట్టు వేసేస్తుంది. అరే దగ్గర సామి. వాడి కాడు ఎప్పటి ఏది అన్నీ నాకు నెట్ మెడికిట్ ఎనిమిది ఇంతమంది ఎక్కడ నేను ఆడింది. నేను క్యాప్ కూడా కొట్టలేదు అసలు. లేని బండి వెనక్కి తిప్పుతాం అంటే హెల్త్ ఫుల్ అయింది కదా. కొద్దిగా రివెంజ్ తీసుకోవాలా లేదా చెప్పండి. మనం కొట్టిన రివెంజ్ తీర్చుకోవాలా లేదా? తీర్చుకోవాలి కదా. పదండి వెళ్దాం సరదాగా. పదరా మామ తెలుసుకుందాం.
అండ్ నాయిసెస్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి గాయస్ ప్లీజ్. నేను నా ఫోన్ వాయిస్ మైకే వాడుతున్నాను. నాకు తెలిసి వస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఫుడ్ బాక్స్ మనమే చేసినాను. ఇన్హేర్లు కూడా గట్టిగా వచ్చినందుకు మంచిగా హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ ఇన్హేర్లు అయిపోయింది కదా, అందుకని వీటి కూడా కలుస్తున్నాడు. ఇంకెక్కడ ఉన్నావారా? ఆగరా, నేను నీకోసం వచ్చింది. మర్చిపోతాను అనుకున్నావా? ఎన్ని మ్యాచ్లైనా నేను మర్చిపోనురా. ఆగరా, నౌకలు ఉన్నాయి వీడికి. ఆగరా ఆగరా బాగా నా చేతిలో చావాలి. అలా రాస్తున్నాను రా, నా చేతులు వస్తాను. మరి ఏదైనా కారు ఎటు పట్టారు ఇటు డిస్ప్లే తప్పాలి. సెట్ మరి ఇటు తిప్పలో పడితే ఇదే అయిపోయాడు. జెట్ స్పీడ్లో ఇది దాటేసాడు. సాగండి వెనక్కి అవుతాం అని చంపేదాకా నాకు మనశ్శాంతి లేదు. నన్ను గెలికాడు వెళ్ళేటప్పుడు. నా పని నేను చూసుకున్నట్టే నన్నే గెలిపిస్తాడు. వస్తాను వేస్తా. అరే ఒరే 150 హెల్త్ పోయి దగ్గర నాకు అంతలా పడింది. నాకు గ్లిచ్చింది. కానీ మనం అలాంటి సాహసాలు చేయకూడదు. ఆగండి, ఇటు గార్డెన్ చోట దిగుతున్నారు. అక్కడ చూసానండి. ఆగండి బాగా ఎక్సమైట్ బదులు వేరే కన్నా ఉంటే ఒక బుల్లెట్ అయిపోతారు. 90, 100 ఒక బుల్లెట్ పట్టి బతికిపోతున్నారు. గన్నేసరి దీన్ని పేల్చేద్దాం. గన్ను కాలుతుందని గ్రానైట్ అదే డ్యామేజ్ పడుతుంది నాకు. అదే డ్యామేజ్ పడింది. అది ఇదేంటి ఇది అయిపోయింది. ఎవడు కొట్టాడండి? సర్లేండి, ఎవరో కొట్టినట్టున్నాడు, వదిలేయండి. నాకు తెలిసి నేను ఎవరిని కొట్టాడు వీడు. అంటే జోన్లో చచ్చిపోయాడా? సర్లేండి, మనం జోన్కి వెళ్దాం. లేకపోతే మనకి ఎందుకు చచ్చాడా లేదా? మనం కొట్టినాడు అది కావాలి. వెళ్దాం. ఇంకెవరన్నా ఉన్నాడు దగ్గరలో చూడండి. అరే ఎవడు అక్కడ పోయి వాడు ఉన్నాడు. ఆగరా, కరెక్ట్ పర్ఫెక్ట్గా రెడ్ నెంబర్స్ అయితే హెడ్ షాట్ కొట్టేసాం. ఇక్కడ స్నైపర్ ఉంది, తీసుకుందాం ఒకటి. తీసుకొని ఇక్కడ ఉన్నాడు. బయటికి రా. మిస్ అయింది, కిందకి వెళ్ళాడు. వీడికి కాలు కనబడింది ఇక్కడ. చూసారా? అది లాభం స్నైపర్తో. ఇంకా ఎక్సమైట్ మార్చేద్దాం. ఇంకా చాలు, మనం ఎక్సమైట్ వాడుకొని కొడదాం. ఇదేంటి ఇక్కడ ఇంకొకటి ఉన్నట్టున్నాడు. ఒక్క నిమిషం. ఇది ఇంకా స్నైపర్ ఎక్సమైట్ వాడు. పదండి కిందకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వాళ్ళు వేసుకుని వెళ్ళాలి ఇలాంటి టైంలోనే. అంటే అది కొన్నిసార్లు అలా చూసుకోకుండా అయిపోద్ది అనమాట. ఏదో తప్పైపోయింది అంతే. ఈడవాడు కాలేజ్ ఇక్కడ. అరే ఎలా బతుకుతున్నారు మీరు? నాకు చెప్పండి. అది తిప్పి నేను బతుకుతాను. ఎస్, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అది నాకు దోలు తీరిపోతుంది ఈ ఛాలెంజ్లు చేసేసరికి. అసలు మామూలు కష్టంగా లేదు. ఎదురు కొట్టేసుకుంటున్నారు. మీరైతే లైక్ చేయండి. మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకొకడు మిగిలాడు. నేడాను ఎక్కువరా ఊరి కిందకు వచ్చేసరి ఆగరు. మిస్ అయిందా? ఇంకొకసారి బయటగా. మనం ఎప్పుడు ఓపెన్లో ఉన్నాం. ఎన్ని కొట్టాలరా నీకు? కావాలంటే అదే గ్రెనేడ్. అమ్మో వాడు చూసారు అసలు. వేసాడు గన్ను మిషన్, గ్రెనేడ్ వేస్తున్నాడు, సామాన్లన్నీ సిరేస్తున్నాడు నా మీద. ఆగరా నువ్వు, ఆగరా. బయట చెప్తా. అన్నీ ఎందుకు ఇలా కరెక్ట్గా వేస్తున్నాను? అరే నిన్ను అంత కొట్టాలరా? ఎన్ని రెడ్ నెంబర్స్ కొట్టాలరా? రారా నువ్వు బయట. ఇంకా అసలు అయిపోయాను. నా చేతిలో నీకు చావు రాసి పెట్టుందా? రారా బయట. నిన్ను కొట్టి బోయాకి ముగిస్తాయి కదా. రారా. పింగ్ పోతుంది. రారా పింగ్ ఇస్తున్నాడు. అమ్మయ్య వచ్చింది. ఆగండి ఇప్పుడు అయిపోద్దాం. అవ్వడదాం. గ్రైండ్ వేద్దాం ఒకటి. అది కరెక్ట్. ఓరే చెయ్యాడే ల్యాండ్ మైన్ బ్యాలెన్స్ సైలెంట్గా. అది నువ్వు ఇట్రా అయిపోయావు నా చేతిలో. అయిపోయావురా. అంటే అది కొన్నిసార్లు నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది. సరే, మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశాను గాయస్. బై సీ యూ.